అనుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 91 థర్డ్ స్టాంజా 91వ కీర్తన 3వ చరణంలోని మొదటి వాక్యాన్ని చదువుకుందాం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో వేటకాని ఉరిలో నుండి మన ప్రభువారు మనల్ని విడిపిస్తారు. వేటకాడు అనగా ఎవరు? సహజంగా అతని పనేంటి అనంటే, దేని వైపునకు అతడు గురి పెడుతున్నాడో అది ఎంత మాత్రము గుర్తించనట్లుగా అతడు తన ప్రయత్నం తాను చేసి, తాను దేనికైతే ఉరి యొగ్గి ఉన్నాడో నిశ్చయముగా దానిని పట్టే ప్రయత్నం చేస్తాడు ఈ వేటగాడు. మానవ జీవితంలో, మరి విశేషంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి విడుదల మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. ఎవరు ఈ వేటగాడు అనంటే, 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అపవాది అనగా సాతాను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అతడు మనలను వేటాడుతూ ఉన్నటువంటి విరోధి. అయితే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, సహజంగా ప్రాణానికి రక్షణ నిమిత్తం పలు రీతులుగా మనం జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఒక దినాన ఈ ప్రాణాన్ని మనం విడిచిపెడతాం. ఈ వేటగాడు వేటాడేది దేనిపై అనంటే, మానవులమైన మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం విషయంలో అతడు వేటాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం ఈ విధంగా మనకి సెలవిస్తూ ఉంది. 1 Peter chapter 1 verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని యందలి విశ్వాసము అది పరీక్షించబడుతుంది పలు శోధనల చేత. అయితే ఈ శోధనలలో మనము ఏమాత్రము కృంగిపోక, అధైర్యపడక, వేటగాడు మనపై ఉరి పెట్టి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తించి మహోన్నతుని చాటున నివసించుటయే మన పనిగా మనం పెట్టుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని విడిపిస్తారు. ఎన్ని రీతులుగా మన విశ్వాసాన్ని అపవాది శోధించినా, మన మహోన్నతుడైన దేవునిని విడిచిపెట్టని వ్యక్తులంగా ఉంటే నిశ్చయంగా ఆయన మనలను విడిపిస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, యోబు గారి జీవితంలో అతడు అపవాది చేత శోధించబడ్డారు. దేవుని యందు అతడు కలిగి ఉన్నటువంటి విశ్వాసం విషయమై చాలా శోధనకు అతనికి గురైనటువంటి విషయాలను మనం చూస్తాం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 9, 10, 11, 12. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాల్లో అక్కడ రాయబడినటువంటి విషయాల్లో మనం చూస్తాం. అతడు శోధింపబడినప్పటికీ వర్స్ 21, 22, 21, 22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందున యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు.
తనకు కలిగిన 10 మంది బిడ్డలు ఒక దినమున చనిపోయినా, తనకున్న ఆస్తి అంతస్తులు, పశువులు అన్నీ కూడా అతడు కోల్పోయినా, తానున్నటువంటి స్థితిని గూర్చి అతడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అతడు ప్రభువుపై తానుకున్నటువంటి విశ్వాసాన్ని ఇక్కడ ఒప్పుకొనుటని మనం గమనించగలం. అపవాది ప్రభువుతో, నీవు అతన్ని దీవించుచున్నావు గనక అతడు నిన్ను కలిగి ఉన్నాడు, అవన్నీ కూడా తీసివేస్తే అతడు నిన్ను విడిచిపోవును, నీ ఎదుటనే దూషించి విడిచిపోవునని ప్రభువుతో చెప్పినటువంటి విషయాలను 11వ వచనంలో చూస్తాం. అయినను ఆ విధముగా అతడు పరీక్షించబడినప్పటికీ యోబు ఎంత మాత్రం కూడా ప్రభువును విడిచిపెట్టకుండా తనకు కలిగిన వాటికంటే తనకు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసమే అమూల్యమైనదిగా ఎంచుకున్నాడు గనుక బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 13 వర్స్ 15, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని చెప్పి అతడు తన విశ్వాసాన్ని వ్యక్తపరచుటను మనం గమనించగలం. అయితే వేటకాని ఉరిలో చిక్కుకొనినటువంటి వ్యక్తిగా యోబు ఉన్నప్పటికీ మహోన్నతుని చాటున నివసించేటటువంటి మనసు, విశ్వాసము అతడు కలిగి ఉన్నటువంటి కారణాన జోబ్ చాప్టర్ 42 వర్స్ 10, యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. పై మాటలో యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేశాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొద్ది దినాలు ఈ వేటకాని ఉరిలో మనం చిక్కుకొనిన వారంగా ఉన్నప్పటికీ లోకంలో మనం కలిగినటువంటి వాటిని కోల్పోవటను బట్టి అంతమాత్రం ప్రభుపై విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా స్థిరముగా ప్రభునందు విశ్వాసంలో గనక మనం ఉన్నట్లయితే కోల్పోయిన వాటికంటే మించి దేవుడు తిరిగి మరలా రెండంతలు అధికముగా ఆయన మనకు దయచేస్తారు. అంత మాత్రమే కాక యుగ యుగాలు నిత్యము మనకు ఉండబోయే ఆశీర్వాదాన్ని నిత్య జీవమందు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ ఉరిలో మీరు చిక్కుకొనిన వారిగా ఉన్నా మహోన్నతుని చాటున అనగా మహోన్నతుడైన దేవుని పట్ల విశ్వాసమును విడిచిపెట్టకుండా స్థిరముగా నిలిచి ఉంటే ఆయన మనలను విడిపించు దేవుడిగా ఉన్నారు. ఇలా ఎందరో భక్తులు శోధనల చేత పరీక్షించబడినటువంటి వారైనప్పటికీ దేవుడు అనుగ్రహించినటువంటి విడుదలను పొందిన వారుగా ఉన్నారు. అట్టి వారిలో ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు కూడా నిశ్చయముగా విడుదల పొందగలరు. మహోన్నతిని చాటున మీరు స్థిరముగా ఉన్నట్లయితే అనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మను మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచర్ను దీవించండి. ఇదను నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన ప్రతి ఒక్కరిని లేవనెత్తి ధైర్యపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమెన్. నేడు